సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. సో బట్ బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు Yeah. నలుగురితో చేశారు. Yeah. డైరెక్టర్స్ హీరో అంటే ఎవరని చెప్తారా నలుగురిలో? All four of them అండి. అందుకే వాళ్ళు I can't say this because all of them have different pluses అండి, different qualities. But common factor in all four is extremely disciplined and extreme hard work అండి. అంటే ఒక ఆనెస్టీ, ఒక సిన్సియారిటీ టు వర్క్. ఇప్పుడు వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చారు, దే వాంట్ టు బీ హియర్ ఫర్ అ లాంగ్ టైం. అలాంటప్పుడు ఆనెస్టీ, సిన్సియారిటీ అండ్ డిసిప్లిన్ ఉంది కాబట్టి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు, అసలు డెకేడ్స్ నుంచి, వెదర్ ఇట్ ఇస్ పవన్ కళ్యాణ్ ఆర్ ప్రభాస్ టుడే ఆర్ వెదర్ ఇట్ ఇస్ మహేష్, ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ ద సేమ్ కామన్ ఫ్యాక్టర్ అండి. అదే 7ంటికి షార్ట్ అంటే 12ంటికి వస్తారు. అదే నేను అసలు ఐ డోంట్ హ్యావ్ టు గో ఇన్ టు దట్ డీటెయిల్, బట్ ద థింగ్ ఇస్ వెరీ క్లియర్లీ ఐ కెన్ సీ ఇట్, దట్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ ఇది ఒక హిట్ ఇచ్చిన తర్వాత ఎక్కడో నేను ఐఎమ్ నంబర్ 1 అన్న ఫీలింగ్లో చాలామంది యంగ్స్టర్స్, వెదర్ ఇట్ ఈస్ ఐఎమ్ సీయింగ్ దట్ ఇన్ యాక్టర్స్, ఐఎమ్ సీయింగ్ దట్ ఇన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఆల్సో. బట్ ఇప్పుడు నేను చెప్పిన నలుగురు వాళ్ళు తీసిన ప్రతి మూవీ ఫస్ట్ మూవీ లాగే ఫీల్ అవుతారు కదా సార్? అసలు ప్రతి అండి, ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ బావగారు బాగున్నారు, మై సెకండ్ ఫిల్మ్ అండి, చిరంజీవి గారితో చేస్తున్నాను. ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ ఆయనకు అవసరం లేదండి, ఆయన మెగాస్టార్ అండి. వెన్ ఐ డిడ్ బావగారు బాగున్నారు, ఎన్ని సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు ఆయన. హీ వుడ్ స్టిల్, సార్ రేపు 7 o'clock అంటే 6:45 ఈడ్ బి దేర్ అండి, విత్ మేకప్ అండ్ కాస్ట్యూమ్. దట్ ఈస్ వై. అండ్ సేమ్ థింగ్ విత్ వెంకటేష్, నాగార్జున, బాలయ్య బాబు, ప్రభాస్, మహేష్, సేమ్ థింగ్ విత్ దట్ బ్యాచ్ అండి. తన మేనరిజంతో, తన స్టైల్తో సినిమాని అటు ఇటుగా ఉన్నా కానీ స్క్రీన్ మీద జనం చేత విజిల్స్ కొట్టించగల ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్తుంటారు. అప్పటి నుంచి ఇప్పుడు తరం డైరెక్టర్స్ కూడా. అండ్ బావ గారు బాగున్నారా తీశారు, శంకర్ దాదా ఎంబీబీఎస్ తీశారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు వేరు, ఇక్కడ చూసిన చూసిన మెగాస్టార్ చిరంజీవి వేరు. అది కంప్లీట్ ఫ్యామిలీ మెలో డ్రామా. అవును, ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ఏం కనిపించింది డిఫరెన్స్ ఆయన స్టైల్లో కానీ, ఆయన మేనేజర్లో కానీ, ఆయన యాక్టింగ్ లెవెల్స్ ఏం కనిపించింది సార్ మీకు? మేము చాలా చూసాం. దేర్ ఇస్ వన్ కామన్ ఫ్యాక్టర్ ఇన్ బోత్ ద ఫిల్మ్స్ అండి. బోత్ ఎంటర్టైనర్స్, బోత్ లైవ్లీ. అందులో కూడా బావగారు బాగున్నారు కూడా క్యారెక్టర్, రాజా క్యారెక్టర్ లైవ్లీయే, ఇందులో కూడా శంకర్ క్యారెక్టర్ లైవ్లీ అండి. సో ఏంటంటే ఆయనకి ఆ కామెడీ టైమింగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ అండి. సో హీ నోస్ వాట్. సో ఐ జస్ట్ హ్యావ్ టు 9 out of 10 times ఫస్ట్ టేక్ ఓకే అయిపోయేదండి. ఓ మై గాడ్. నేను కట్ ఓకే అని వెళ్ళిపోయేవాడిని నేను. సార్ ఆయన హీ యూస్ టు సే లెట్ మీ ట్రై వన్ మోర్ అని ఆయన. అండ్ హీ యూస్ టు కమ్ అండ్ డూ వేరియేషన్స్. అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ రీమేక్ అయినప్పటికి కూడా సార్ ఎక్కడ ఫ్లేవర్ కనిపించదు మనకి. గాడ్ ఫాదర్ ఎలా మనకి కనిపించలేదు ఫ్లేవర్ లూసిఫర్ది, మీరు అప్పుల్లోనే దాన్ని ఫ్లేవర్ కనిపించకుండా చేశారు. సంజయ్ దత్ ఇస్ నాట్ అ మాస్ హీరో. ఇక్కడ చిరంజీవి గారు అండి, ఇక్కడ మెగాస్టార్. వీ హ్యావ్ టు చేంజ్, వీ హ్యావ్ టు. ఇప్పుడు పర్సూట్ బ్రదర్స్తో కూర్చొని మొత్తం ఒక విలన్ ట్రాక్ యాడ్ చేసి ఒరిజినల్ దాంట్లో. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ది ఒరిజినల్ డైరెక్టర్ రాజు ఇరానీ, he said, "Arey, you've taken it to another level" అన్నాడు ఆయన. సో దాట్ వాజ్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్. అసలు ఇలా అనుకోలేదు అన్నాడు ఆయన. మెగా ఆడియన్స్ అందరికి కూడా ఒక బూస్టప్ ఇచ్చింది మూవీ ఆ టైంలో. కాలేజ్కి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న వాక్ షాట్ తీసాను ఒకటి. ఓకే, అది ఒరిజినల్ దాంట్లో లేదు, వి ఇంప్రూవైజ్. ఒక మ్యూజిక్ కూడా ఉంటుంది. అండ్ వీళ్ళందరూ వచ్చి బాయ్ బాయ్ అని చెప్తుంటారు, ఏదో మన షార్ట్ సర్క్యూట్ వీళ్ళందరూ. ఆ వాకింగ్తోనే ఒక చిన్న స్టైల్తో వెళ్తుంటాడు ఆయన చిరంజీవి గారు. బట్ ఈ గోస్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. అన్నా అటు కాదు ఇటు కాలేజ్ అంటారు. సో ద వే చిరంజీవి గారు రియాక్టెడ్ అండ్ ద వే హీ వాక్డ్ టువర్డ్స్ ద కాలేజ్, నాకు చప్పట్లు పడ్డాయండి థియేటర్లో. జస్ట్ డైలాగ్ లేదు, ఒక్క డైలాగ్ లేదు, జస్ట్ హిజ్ వాకింగ్ స్టైల్, ద వే హీ వాక్డ్. అందుకే మెగా. బట్ అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటికి 4 generations అయినప్పటికి కూడా 4 decades ఇప్పుడు చిరంజీవి గారి ఇండస్ట్రీకి వచ్చి ఒక కామెడీ టైమింగ్లో కానీ, ఒక డైలాగ్ డెలివరీలో కానీ, డిక్షన్లో కానీ, ఒక డ్యాన్స్ వేరియేషన్లో కానీ, అలాంటి హీరోని తలదన్నే హీరో
రాలేడు అంటే ఏం చెప్తారు? ఇంపాసిబుల్ అండి. సంబడి టు ఏది హీ కేమ్ ఫ్రమ్ జీరో బ్యాక్గ్రౌండ్ అండి. ఏది ఇప్పుడంతా నెపోటిజం అని ఒక చిన్న వేవ్ జరుగుతుంది. హీ కేమ్ వితౌట్ దట్ నెపోటిజం. హీ వర్క్డ్ హార్డ్. సో ఆయనకు అది తెలుసు అండి, ఆ కష్టం, ఆ స్ట్రగుల్ అనేది ఆయనకు తెలుసు కాబట్టి దట్స్ హౌ హీ కైండ్ ఆఫ్ లైక్ రియలీ. బావగారు ఇంకో ఒక షాట్ ఉందండి, నేను చెప్తాను. డైనింగ్ టేబుల్లో సెకండ్ హాఫ్లో ఇది భర్తగా నటిస్తున్నాడు ఆయన. డైనింగ్ టేబుల్లో పరేష్ రావల్ కొంచెం ఈయన్ని ఇన్సల్ట్ చేసి ఆ చేయి కడుక్కోకుండా ఇలా అని వెళ్ళిపోతుంటాడు. ఆ అన్నం మెతుకు ఈయన ఫేస్ మీద పడుతుందండి. నో రిహర్సల్, జస్ట్ రియాక్ట్ టు దట్ అండి. బట్ మామూలుగా అయితే మీరు అసలు రెచ్చిపోవాలి యాక్చువల్గా ఆ క్యారెక్టర్ అయితే. బట్ యు ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ దట్ గర్ల్ యూ హ్యావ్ టు కంట్రోల్ యర్ యాంగర్ సార్. దిస్ ఇస్ ద థింగ్ అండి. జస్ట్ సీ దట్ షాట్, ద వే హీ రియాక్టెడ్. ఆ రైస్ మెతుకుని ఇలా క్వైట్గా తోసేసి హీ కంటిన్యూస్ టు ఈట్. సి హీ కెన్ డూ, ఎంత కామెడీ చేయగలరో ఇది కూడా అంత బ్యూటిఫుల్గా సెన్సిటివ్గా చేయగలరండి ఆయన. దట్ ఈస్ చిరంజీవి. ఎస్, It was a very sensitive scene. No dialogue again. But extraordinary. His expression was so good. ఒక చిన్న లుక్, బట్ హీ కంట్రోల్స్ హిమ్సెల్ఫ్. ఒక చిన్న స్మైల్తో మెతుకుని అలా తోసేసి అసలు దాట్ ఈస్ వాట్. దిస్ వన్ షాట్ ఈస్ ఎనఫ్ టు సే అబౌట్ హిమ్ సార్. అంటే మీరు చెప్పారు శంకర్ దాదా ఎంబీబీఎస్ లో వాకింగ్ స్టైల్. ఎవరు సార్ ఇప్పుడున్న స్టార్ హీరోస్ అలా నడిచి అంటే ఒక మేనరిజం. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు, బాలయ్య బాబు అండ్ చిరంజీవి గారు అసలుకి? అంటే దే బోత్ హ్యావ్ ద డిఫరెంట్ స్టైల్స్ అండి. బోత్ హ్యావ్ ద డిఫరెంట్ స్టైల్స్, బోత్ హ్యావ్ దర్ ప్లసెస్. అంటే ఇది సో యు నో ఈచ్ పర్సన్ హ్యాస్ హిస్ ఓన్ పర్సనాలిటీ. అండ్ ఈయన ఒక స్టైలు, ఈయన ఒక స్టైలు. సో ఈయనకి కామెడీ మీద ఎక్కువ గ్రిప్, బాలయ్య బాబు మీద ఎమోషన్స్ మీద ఎక్కువ గ్రిప్ అండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కానీ ఇది కానీ. సో దే ఆల్ హ్యావ్ దర్ ఓన్ ఇండివిజువల్ స్టైల్స్ కాబట్టి యూ కాంట్ కంపేర్ అండ్ ఇట్స్ ఇంపాసిబుల్ టు కంపేర్. ఆర్టిస్ట్ని ఇట్స్ ఇంపాసిబుల్ టు. మీరు తీసిన మూవీ కూడా అలాంటిదే కాబట్టి బాలయ్య బాబుతో ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్? రియల్లీ ఫ్రెండ్లీ అండి. ఇట్ వాస్ రియల్లీ సరదాగా అసలు ఆయనతో హ్యాడ్ అ గ్రేట్ టైం విత్ డైరెక్టర్స్ హీరో. యా ఆబ్వియస్లీ. యా. ఈ షార్ట్ అంటే అలా తీద్దాం ఇలా ఏముండదు. Luckily I've had all heroes who've been director heroes and I've never had a bad experience with anybody. It's been a lovely, I've never had any bad experiences with any of them. It's been joyful. Enjoyed working with them, all of them. So coming to పవన్ కళ్యాణ్ గారు, Yeah. పవర్ స్టార్. సో మెగాస్టార్ తో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. Yeah. బట్ పవర్ స్టార్ తో తీర్మార్ Disappoint అయింది సినిమా. డిసప్పాయింట్ అయింది బికాజ్ ఐ థింక్ కొంచెం ఇట్ వాజ్ అ లిటిల్ ఇది ఆయన ఇమేజ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కొంచెం హట్కే వెళ్ళాము. దట్ నైస్ ఫిల్మ్ అండి యాక్చువల్గా. ఇఫ్ యూ లుక్ ఇంకోసారి చూస్తే యుల్ రియలైజ్ ఇట్స్ ఆన్ యూట్యూబ్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. ఐ వోంట్ సే ఇట్స్ అ బ్యాడ్ ఫిల్మ్. జనాలకి అంటే ఆ ఫ్యాన్స్కి ఎక్కలేదు బికాజ్ ఇట్ వాజ్ నాట్ దట్ స్టాండర్డ్ పవన్ కళ్యాణ్. ఇది మసాలా ఫార్ములా సినిమా కాదు. బట్ రేదర్ దెన్ మూవీస్ ఎలా ఉంటుంది సార్ పవన్ కళ్యాణ్ గారితో? ఈరోజు పవన్ కళ్యాణ్ గారిలో రెండు షేడ్స్ ఉన్నాయి. ఒకటి మూవీ, ఇంకొకటి పొలిటికల్గా తన ఒక సొంత అజెండాతో జనానికి ఏదో చెయ్యాలని చెప్పేసి. ఆ పొలిటికల్ గురించి నాకు తెలియదు అంటే దిస్ వాజ్ బిఫోర్ దట్. నాకేంటంటే సి కళ్యాణ్ ఐ హావ్ నోన్ మచ్ బిఫోర్ తీన్మార్ అండి. యాక్చువల్లీ నా సెకండ్ ఫిల్మ్ వాజ్ సపోజ్ టు బి విత్ పవన్ కళ్యాణ్. ఓకే, రెండో సినిమా యాక్చువల్గా. బట్ అక్కడ బావగారు బాగున్నారు వచ్చింది మిడిల్లో. సో నాకు ఐ హావ్ నోన్ పవన్ కళ్యాణ్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఇట్ వాజ్ ఒక కళ్యాణ్తో ఇట్ వాజ్ లైక్ అ రీయూనియన్ అంతే తప్ప ఇట్ వాజ్ నాట్ ఇది ఒక డైరెక్టరు ఒక స్టారు ఆ ఈక్వేషనే లేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ యూస్ టు కాల్ మీ జయంత్, యూస్ టు కాల్ హిమ్ కళ్యాణ్. అంటే వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది తన సిద్ధాంతాలు కానీ? ఎక్కువ దాన్ని ఆయన ఇష్టపడేది కూడా. హీ లవ్స్ బుక్స్ అండి. ఫర్ హిమ్ బుక్స్ ఇస్ హిస్ ప్యాషన్. అసలు సినిమాలు లేకపోతే అసలు ఈ వుడ్ బి మేబీ అ రైటర్. ఈ పాటికి అసలు 2-3 బుక్స్ రాసేవాడు కళ్యాణ్. వొరేషియస్ రీడర్ అంటారు. ఇది మన సౌత్ ఆఫ్రికా వెళ్ళినా కూడా 1 month షూటింగ్ అక్కడ చేసినా కూడా ఐ థింక్ 1 suitcase was full of books.
See, he's that ఆ మూవీ అప్పుడు అంటే దట్ హంగర్ ఫర్ నాలెడ్జ్. పాలిటిక్స్ ప్యాషన్ అని తెలియదు. ఐ థాట్ బుక్సే ప్యాషన్ అనుకున్నాను. సో ఈ వాజ్ ఈవెన్ ఆన్ సెట్ దెడ్ బి వన్ బుక్ దట్ హీడ్ బి రీడింగ్. తెలుగులో ఎలా చెప్పాలో కానీ ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, ఎనిగ్మా అనేది. అంటే నోబడీ నోస్ హూ వాట్ ఎనిగ్మా. ఓకే 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 దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ ఇస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.